హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమ ఇంటి వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ముందుగా మనం అన్నం తయారు చేసుకోవాలి. అన్నం తయారు చేసుకోవడానికి బియ్యాన్ని చక్కగా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని అన్నము తయారు చేసుకోవాలి. అన్నం తయారు చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నం పుల్లలుగా వస్తుంది. ఉడికిన అన్నాన్ని ఫ్యాన్ గాలికి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తరువాత 2 మామిడికాయలను తీసుకొని పుల్లగా ఉన్న వాటిని చూసుకొని పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత వాటిని తురుముకోవాలి. తురిమేటప్పుడు పండుగా ఉంటే పక్కకు పెట్టాలి. పండుగా ఉన్న మామిడికాయలతో పులిహోర అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మనం పుల్లగా ఉన్న మామిడికాయలు సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం ఒక 20 పచ్చిమిరపకాయలను తీసుకొని నిలువుగా చీలికలుగా కట్ చేసుకోవాలి. 20 మిరపకాయలు కారంగా ఉండవు కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేగాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తరువాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వల్ల పులిహోర రుచిగా వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. తరువాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వల్ల పులిహోర టేస్టీగా ఉంటుంది. 1 స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. తాలింపు తయారయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని తాలింపు పక్కకు పెట్టుకోవాలి. అన్నాన్ని చల్లారబెట్టుకున్న అన్నానికి మామిడికాయ తురుముని మొత్తంగా కలుపుకోవాలి. అన్నానికి మొత్తం కలిసేటట్టు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అన్నం మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి రుచి చూసుకోవాలి. తరువాత మనం తాలింపును అన్నంలో వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. అన్నం మొత్తం కలుపుకోవాలి. మనకు రుచికరమైన మామిడికాయ పులిహోర తయారయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.